ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్ వర్గాలారా ఈ కూటమి అభ్యర్థులు కూటమి ప్రభుత్వాలతో జాగ్రత్తగా ఉండాలని ఓటర్లను కోరుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అటు బీజేపీ మైనార్టీ రిజర్వేషన్లపైన, పవన్ కళ్యాణ్ బీసీ రిజర్వేషన్లపైన అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పొత్తులతో కూడినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లపైన ప్రభావం జరిగే పరిస్థితి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మీటింగ్లో కూడా బీసీ రిజర్వేషన్లపైన మాట్లాడుతున్నాడు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు జాతీయ నాయకులే మేము మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఈ వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా రిజర్వేషన్ల పరిరక్షణ ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఉండాలని మనం అందరం కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో చూసాం, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ వర్గాలకి ఈరోజు అన్ని కులాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ఈ వర్గాల యొక్క ఆర్థిక పరిస్థితిని అన్నింటి కూడా మహిళల ద్వారా అనేక పథకాలు పెట్టేసి ఈరోజు దాదాపు 2,20,000 కోట్లలో ఇది 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డైరెక్టుగా ఆర్థిక సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వంలో ఈరోజు 139 బీసీ కులాలు ఉన్నటువంటి వారికి 56 కార్పొరేషన్లతో పాటు చట్టసభలో అడుగుపెట్టినటువంటి వడ్డీలు, మత్స్యకారులు లాంటి వాళ్ళకు కూడా శాసనమండలిలో అవకాశం కల్పించి 56 కార్పొరేషన్ల ద్వారా ప్రతి కులం, చిన్న సామాజిక వర్గం, పూసల, దొమ్మర, పిచ్చుకుంటల లాంటి కులాలను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కార్పొరేట్ వ్యవస్థతో ఈరోజు విద్య మొత్తం వ్యాపారంగా ఉన్నటువంటి విద్యని ఇంగ్లీష్ మీడియం చేసి నాడు నేడు కింద స్కూళ్ళను డెవలప్ చేసి ట్యాపులతో సహా ఇచ్చి ఫ్రీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావడాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఊరవలేనటువంటి పరిస్థితి. కేవలం సామాజిక న్యాయం అంటే మా సామాజిక వర్గం మాత్రమే రాజ్యసభలో కానీ అధికారంలో కానీ ఈరోజు విద్యా వ్యవస్థలో కానీ దోపిడీ వ్యవస్థను నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చూడాల్సినటువంటి అవసరం ఉంది. 14 సంవత్సరాల పరిపాలనలో కనీసం రాజ్యసభలో ఒక్కరికైనా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారా? తన సామాజిక వర్గానికి కానీ లేదా 100 కోట్లు ఇచ్చినటువంటి అగ్రవర్ణాలకు తప్ప. అదే 8 సీట్లలో 4 సీట్లు బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ వర్గాల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు. ఈ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టో కూడా ఒకసారి చూడాలి. మళ్ళా ఆదరణ పథకం కొనసాగిస్తున్నాడు. అంటే మా నాన్నగారు, మేము, రేపు మా పిల్లలు కూడా కేవలం కుల వృత్తులకే పరిమితం కావాలి, మీకు ఇస్త్రీ పెట్టెలు, కుర్చీలు, కత్తులు, వలలు పట్టించేసి మీరు కేవలం వృత్తులకే పరిమితం కావాలనేటటువంటి రిజర్వేషన్లు కానీ ఇవన్నీ చేసి మీరు ఎదగకూడదు అనేటటువంటి ఒక పక్క రిజర్వేషన్, స్థానిక సంస్థ రిజర్వేషన్ని 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని వాళ్ళే కోర్టుకేసి రిజర్వేషన్ తగ్గించి బీసీలకు రాజకీయ నడ్డిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రిజర్వేషన్ లేకపోయినా ఓసీ సీట్లలో బీసీలకి స్థానిక సంస్థల అవకాశం కల్పించాడు. ఈరోజు రిజర్వేషన్ల పైన పవన్ కళ్యాణ్ రోజు మాట్లాడుతూనే ఉన్నాడు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని అంటున్నాడు. ఒక పక్క కాపు రిజర్వేషన్లకి జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని మాట్లాడుతున్నాడు. ఒక పక్క బీజేపీ వాళ్ళేమో మైనార్టీ రిజర్వేషన్లు తొలగించేస్తామంటున్నారు. అంటే రాబోయే రోజులు ఇటువంటి ప్రభుత్వాల అధికారంలోకి వచ్చే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది. ఈరోజు ముఖ్యంగా మన కడప జిల్లాలో కడప నియోజకవర్గంలో చూస్తే కులాలకు మతాలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కానీ ఈరోజు కాంగ్రెస్ చెందినటువంటి వ్యక్తులు కానీ కులాలకు మతాలకు చిచ్చు పెట్టే ప్రమాదం తీసుకొస్తున్నారు. ఎక్కడో ఒకసారి ఏదో విధంగా తీసుకొచ్చి హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకురావడం ఈ కడప నగరంలో. అదేవిధంగా ఇప్పటి వరకు కడప చరిత్రలో ఈరోజు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరం కూడా ఒక తల్లి పిల్లలుగా ఉన్నటువంటి కడపలో మొట్టమొదటిసారి ఇటువంటి వాళ్ళు నాన్ లోకల్ పర్సన్స్ అంతా ఈ కడపలో పోటీ చేసి ఈరోజు మత కలహాలు సృష్టించే పరిస్థితి. ఈరోజు శర్మిలమ్మగా నిన్న మాట్లాడుతూ ఉండదు, కడప నగరంలో కబ్జాలు చేశారంట మా నాయకులు. ఏమమ్మా శర్మిలమ్మ, నువ్వు ఎక్కడో హైదరాబాద్లో సంసారం చేసి ఈరోజు కడపకు వచ్చి మా మేయరు, మా
డిప్యూటీ సీఎం గారు మా రవీంద్రనాథ్ రెడ్డి గారు భూ కబ్జాలు చేశారంటావా? ఎక్కడైనా భూ కబ్జాలు ఒక సెంటు భూ కబ్జాలు చూపించగలుగుతావా నువ్వు? ఎవడో చెప్పిన మాటలు స్క్రిప్ట్స్ తయారు చేస్తే నువ్వు ఆ పేపర్ చదివి ఈరోజు మా నాయకుల పైన ఈ కడపలో ఎక్కడైనా ఒక సెంటు భూ కబ్జాలో పాత్ర ఉందేమో చూపించగలుగుతావా నువ్వు? ఈరోజు మీరు ఓట్ల కోసం వచ్చేసి ఈరోజు మర్డర్ కేసులు అంటావు, భూ కబ్జాలు అంటావు, నానాక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్స్ చదువుతూ ఇక్కడ కులాలకు మతాలకు వ్యక్తులపైన చిచ్చు పెట్టేటటువంటి పరిస్థితి ఓట్ల కోసం తీసుకురావడం సరైనటువంటి పద్ధతి కాదు. తప్పకుండా ఈ కడప నగరంలో మా అంజాద్ బాషా గారు కానీ, మా అవినాష్ రెడ్డి గారు కానీ, రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, ఈరోజు మా సురేష్ బాబు గారి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఎక్కడైనా చిన్న కబ్జా జరిగినా వాటిపైన యాక్షన్ తీసుకునేటువంటి పోలీసు చీఫ్ యాక్షన్ తీసుకునే మా నాయకులు ఇల్లు. ఇటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కులాలకు కానీ మతాలకు కానీ సంబంధం లేక అన్ని వర్గాలను కూడా కాపాడినటువంటి వ్యక్తులు మా నాయకులు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి కుల మత పిచ్చి పెట్టి కులాల మతాలపైన ప్రజల్లో చిచ్చుపెట్టి ఏదో లబ్ధి పొందాలనేటటువంటి నాయకులు ప్రమాదాన్ని కడప జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మన రిజర్వేషన్లు కానీ మన సామాజిక వర్గాల ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధి కానీ విద్య కానీ అన్నిటికీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే పాత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రావాల్సిన ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఆయనకు ఉందో లేదో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ వర్గాలు ఇంకా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి 2-3 టర్ములు అయితేనే మనం అందరం కూడా అభివృద్ధి చెందుతాం. ఈ విషయాన్ని రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు అందరూ కూడా గమనించి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటువంటి చెప్పుడు మాటలు ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఖండించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని కూడా మీ ద్వారా బలహీన వర్గాలందరినీ కూడా కోరుతాను. ఈరోజు కూటమి అంటారు జనసేన, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, మళ్ళా వీళ్ళు కమ్యూనిస్టు, సిపిఎం, సిపిఐ ఎన్ని పార్టీలు వచ్చినా ఎదురొచ్చినా జగనన్న వైఎస్ఆర్సీపీ జగనన్న వెంటకు కూడా పీకలేదు. ఎన్ని పార్టీలు వచ్చినా మూకుమ్మడిగా. ఎందువల్ల అంటేమో ప్రతి నిత్యము ప్రజల్లో ఉండే మనిషి నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అనే వ్యక్తి ఈ భారతదేశంలో ఉండాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అది దక్కుతుంది. అది ఎందువల్ల అంటే ఎప్పుడు ప్రజల్లో ఉండే నిత్యము నాడు నేడు కింద అయితేనేమి, మామూలుగా గోరుముద్ద అయితేనేమి, ఇట్లాంటి ఎన్ని అమ్మఒడి అయితేనేమి ఎన్ని చేయాలంటే జగనన్న రావాలి. బీద ప్రజలకు కావాల్సింది ఏంది? కూడు గుడ్డ. అలాంటివి జగనన్న కాలనీలే వెలిసాయి, జగనన్న ఊర్లే. దాదాపు 30 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి అభివృద్ధి చెందింది. అలాగనే ఆరోగ్యశ్రీ అంటే మామూలుగా మొన్నదానికి 10 లక్షలు ఉన్నాయి, ఈసారి 25 లక్షలు, 2000 జబ్బులు. అవన్నీ చేసుకుంటూ పోయేది ఎవరు? మన చంద్రబాబు చేస్తాడా? నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరు. అలాగే విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ అంబేద్కర్ విగ్రహము 200 అడుగులు, అది ప్రపంచ స్థాయిలోనే జగనన్న కీర్తికి శిలాఫలకంలో ఎక్కిపోయినాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియా వైడ్ కాదు, ప్రపంచవ్యాప్తానికే ఒక నాంది అని చెప్పొచ్చు అది. అలాగనే బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఎప్పుడు మన యాదవ రూపంగా ఎత్తుకుంటే యాదవ కులములను ఎత్తుకుంటే దాదాపు ఆర్కిష్టయ మన పార్టీ కాదు. మన పార్టీ కాకపోయినా మన రాష్ట్రం కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి రాజ్యసభ పంపాడు. మస్తాన్ రమేష్ యాదవ కులములో అసెంబ్లీలో ఫస్ట్ మన బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మామూలుగా అసెంబ్లీలో అడుగుపెట్టడం మన రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ పొద్దుటూరు నియోజకవర్గం నుంచి. అలా చెప్పుకుంటూ పోతే సగభాగము నామినేట్ పదవుల్లో అయితేనేమి, నామినేట్ పనుల్లో అయితేనేమి బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు ముందంజ వేశాడు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ ఒకటే విన్నపము రాష్ట్ర వ్యాప్తంగా. జగనన్న వచ్చేనే మన పిల్లోళ్ళు మనం బాగుపడాలంటే జగనన్న వచ్చేనే, జగనన్న సీఎం అయితేనే, 30 ఏళ్ళు సీఎం అయితేనే మన అందరం బాగుంటామని ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. జై జగన్.